ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన ఓ వ్యక్తి కరెన్సీ సేకరణను అలవాటుగా చేసుకున్నారు. నవాబుల కాలం నుంచి నేటి వరకు ఎన్నో అరుదైన నాణేలు, నోట్లు సేకరించారు. ఇండియాతో పాటు దాదాపు 20 ఇతర దేశాలకు చెందిన కరెన్సీని సేకరించి నాటి చరిత్రను నేటి తరానికి అందిస్తున్నారు. జీవనశైలిలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాటు ఉంటుంది. ఆ అలవాటే కొందరికి గుర్తింపు తీసుకొస్తుంది. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన వినోద్ కుమార్ నాణాలు, నోట్లు, స్టాంపుల సేకరణను అలవాటుగా చేసుకున్నారు. 33 ఏళ్లుగా ఎంతో పట్టుదలతో నాణాలు, నోట్లను సేకరించి ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. సాధారణంగా లభ్యమయ్యే కరెన్సీనే కాకుండా వందల సంఖ్యలో అరుదైన కరెన్సీ నోట్లు, నాణాలను సేకరించి గత చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఆత్మకూరు పట్టణంలో మెడికల్ షాపును నిర్వహిస్తున్న వినోద్ కుమార్ ముందుగా తన దుకాణానికి వచ్చే నోట్లను సేకరించేవారు. ఆ తర్వాత బంధువులు, కుటుంబ సభ్యుల సహకారంతో అరుదైన కరెన్సీ సేకరణకు అలవాటు పడ్డారు. నాటి బొట్టు నాణ్యంతో పాటు అణ, దమ్మిడి, 2, 3 పైసల నాణాల నుంచి 1000 కాయిన్ వరకు నాణాలను సేకరించారు. నవాబుల కాలం నాటి అరుదైన ముద్రిత నాణాలను కూడా సేకరించారు. భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ విడుదల చేసిన కరెన్సీ, నిజాం పాలకుల కరెన్సీతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రతి కరెన్సీని తన వద్ద పదిలపరుచుకున్నారు. ఇండియాతో పాటు దాదాపు 20 ఇతర దేశాలకు చెందిన నాణాలు, కరెన్సీని కూడా సేకరించారు. ఈ నాణాలు, నోట్ల కొనుగోలు కోసం వినోద్ కుమార్ లక్షల రూపాయలు వెచ్చించారు. అన్ని రకాల కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి 100-150 దేశాలకు సంబంధించినటువంటి కాయిన్స్, పేపర్ కరెన్సీ అన్నీ నా దగ్గర కలెక్ట్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా నా సేకరణకి నా బంధుమిత్రులు సహకరించారు. ఎక్కడన్నా టూర్లు వెళ్ళినప్పుడు, ఎగ్జిబిషన్లకు వెళ్ళినప్పుడు అక్కడ కొనుగోలు చేస్తూ ఉంటాను. ఇంకా ఇలాంటివి సేకరించాల్సినవి చాలానే ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా ఈ సేకరణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. కరెన్సీ సేకరణకు భారీ ఖర్చు చేస్తున్నప్పటికీ వినోద్ కుమార్ అలవాటుకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుతోంది. దీంతో గత కొన్నేళ్లుగా అరుదైన నాణాలు, నోట్లు సేకరిస్తూ వాటి చరిత్రను నేటి తరానికి తెలియజేస్తున్నారు.